హాయ్ హలో నమస్తే, ది హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనము బచ్చలమల్లి మూవీ అయితే చూడడం జరిగింది. బచ్చలమల్లి మూవీలో అల్లరి నరేష్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఒక మూర్ఖుడు అంటే ఒక 1995 టు 2005 మధ్యలో జరిగే ఈ కథలో ఒక మూర్ఖుడు అంటే ఒక 10 మందిలో ఒకడు నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే నిజం అనే ఒక మూర్ఖుడు ఏదైతే ఉన్నాడో ఆ మూర్ఖుడి కథ, ఆ మూర్ఖుడి రోల్లో అల్లరి నరేష్ చేసిన క్యారెక్టర్ ఉంది. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నటనలో అల్లరి నరేష్ చూసుకున్నట్లయితే అంటే ఒక కామెడీ జోనర్ నుంచి తను పూర్తిగా ఒక నెక్స్ట్ లెవెల్కి చేంజ్ అయిపోయి ఇలాంటి రోల్స్లో తను నటించడం అనేది అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అల్లరి నరేష్ పూర్తిగా నాకు బాగా అల్లరి నరేష్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. కథలో మాత్రం డైరెక్టర్ సుబ్బు కథని నెక్స్ట్ లెవెల్లో మలిచాడని చెప్పాలి. సోలో బతికే సో బెటర్ అనే సినిమాతో సుబ్బు తెరగ్రేటం దర్శకుడిగా తెరగ్రేటం చేసి ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ అయితే కొట్టాడని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో కథలు అంటే ఈ నటీనటులను చూసుకున్నట్లయితే హీరోయిన్ అమృత అయ్యార్, రోహిణి గారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి యాక్టింగ్. ఆ తర్వాత రావు రమేష్ గారు, హరితేజ, హర్ష చెముడు, కోట జవరం, ఆ తర్వాత అంకిత్ కోయా, ప్రసాద్ బెహరా, అసలు వీళ్ళ ఎవరికి వాళ్ళ రోల్లో వాళ్ళు ఎక్కడా నటించలేదు, ఆ క్యారెక్టర్లో జీవించేశారని చెప్పాలి. ముఖ్యంగా అంటే సినిమా ఎమోషన్గా అంటే ఒక ఎమోషన్గా వెళ్ళిపోయి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది ఈ సినిమా అయితే. ముఖ్యంగా కథలోకి వస్తే మాత్రం ఇది 1995 టు 2005 మధ్యలో జరిగే ఒక స్టోరీ అనమాట. అయితే అల్లరి నరేష్ జీవితంలో ఏం జరిగింది, ఈ సినిమా అసలు ఎందుకు తను అంత ఎమోషనల్, అంత క్రూయల్గా, అంత గొడవలకు వెళ్తాడు ఏంటి అనేది ఈ కథ అయితే మనకు క్లియర్గా చూపించారు దర్శకుడు సుబ్బు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సినిమాలో కనపొచ్చే ప్రధాన పాత్రలో చేసిన వాళ్ళందరూ 100%కి 1000% అయితే వాళ్ళు ఇమిడిపోయారు వాళ్ళ రోల్స్లో. కాకపోతే కొంచెం సినిమాలో ఒక చిన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్రని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది, కానీ కొన్ని ఫైట్ సీన్స్లో కానీ కొన్ని సీన్స్లో కానీ మరీ కొంచెం ఓవర్గా ఎగ్జైట్మెంట్ అయ్యాడు, అంటే కొంచెం ఓవర్గా చేశాడు. అంత అవసరం లేదు కదా, కొంచెం తక్కువ చేసింటే బాగుండు, కొంచెం ఎక్కువ అయిపోయిందేమో పర్ఫార్మెన్స్ అన్నట్టు కూడా అనిపిస్తుంది. అయితే సాంకేతిక వర్గానికి సంబంధించింది చూసుకున్నట్లయితే ఇక దర్శకుడు సుబ్బు ఒక మంచి అంటే ఒక కథని ఎంత బాగా తీసుకెళ్ళాడు ఆడియన్స్ బ్రెయిన్లోకి, ఎంత బాగా తీర్చిదిద్దాడు అంటే అల్లరి నరేష్ క్యారెక్టర్ని కూడా ఒక సాఫ్ట్గా అంటే ఒక ఎమోషనల్గా టచ్ చేశాడు. ఒక మదర్ అండ్ సెంటిమెంట్ అంటే మదర్కి, సన్కి, ఫాదర్కి ఉన్న ఆ సెంటిమెంట్ కూడా చాలా బాగా అద్భుతంగా తీసుకెళ్ళాలని చెప్పొచ్చు. అంటే నేను ఇక్కడ ఏంటంటే కథ మొత్తం నేను చెప్పలేకపోతున్నాను, ఓన్లీ క్యారెక్టర్లు ఎవరు ఎంత బాగా చేశారు, క్యారెక్టర్ స్టోరీ ఎంత బాగుంది మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను స్పాయిల్ చేయలేను స్టోరీని, అంటే చాలామంది స్టోరీ చెప్పేసి మిగతాది మీరు సినిమాకి వెళ్ళి చూడాలంటారు. కానీ ఓన్లీ నేను సాంకేతిక వర్గం, సినిమాలో చేసిన క్యాస్టింగ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్షన్ వీటి గురించి మాత్రమే నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా అంటే మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఆ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాత్రం మన అందరినీ ఒక మెస్మరైజ్ చేస్తారు. సినిమాలో జాతర సాంగ్ కూడా అంటే చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ చోటకే ప్రసాద్ గారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు, సినిమాటోగ్రఫీ చోటకే ప్రసాద్ గారు ఎంత బాగా అంటే కొన్ని వందల సినిమాలు ఆయన చేశారు, ఆయన మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అల్లరి నరేష్ మాత్రం తన ట్రాక్ మార్చి అంటే ఒక కొత్త జోనర్లోకి అయితే ఎంటర్ ఇచ్చి తన క్యారెక్టర్ని ఒక అద్భుతంగా అంటే ఒక గొప్ప నటుడిగా ఈ సినిమాతో అయితే అతను నిరూపించుకున్నారని చెప్పాలి. ఆ తర్వాత అంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏంటంటే కొన్ని సీన్స్ అయితే అసలు కన్నీళ్ళు తెప్పించాయి, కానీ క్లైమాక్స్ ఇంకా కొంచెం అంటే అలా కాకుండా ఇంకా వేరేలా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అంటే ఇది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం, ఎందుకంటే ఈ సినిమా మ్యాక్సిమం మనం టికెట్ పెట్టే 200-250కి 100% డైరెక్టర్ సుబ్బు అయితే న్యాయం చేశాడని చెప్పాలి. ఆ తర్వాత బచ్చలమల్లి ఇంకా మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు బచ్చలమల్లి మాస్గా కనిపించే ఒక ఎమోషనల్ మూర్ఖుడి కథ అని చెప్పాలి. తన రోల్లో నరేష్ అయితే 100% ఇచ్చాడు. తర్వాత తను పూర్తి అంటే తన రోల్కి ఏదైతే తను న్యాయం చేశాడు. అలాగే హీరోయిన్కి వచ్చేస్తే అయితే హీరోయిన్ అమృత అయ్యార్ అయితే చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ ఆ లవ్ ట్రాక్ కానీ చాలా బాగుంది. ఇంకా కొంచెం ఎక్కువగా ఉండింటే బాగుండేమో అనిపించేది. కాకపోతే ఇంకొంచెం డెప్త్గా తన రోల్ని, అల్లరి నరేష్ రోల్ని చూపించి ఉండాల్సింది. అలాగే క్లైమాక్స్ కూడా నేను ఇందాక చెప్పా కదా, అలాంటి ముగింపు ఇచ్చి ఉండాల్సింది కాకుండా ఇంకా కొంచెం ఏదో తక్కువైంది అన్నట్టు, కొంచెం తక్కువైంది అనిపించింది. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ మాత్రం ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో బచ్చలమల్లి బిగ్
హిట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ.